హాయ్ అండి అందరికీ. మనం ఎప్పుడైనా ఎవరి వల్లన్నా బాధపడుతున్నాం అనుకోండి, వాళ్ళని తెలిసి కూడా మనం ఎళ్లి ఏమీ అనలేని స్టేజ్ అప్పుడు. అదే మనసులో పెట్టుకొని ఆలోచించకుండా నా వంటగదిలోకెళ్ళి మన వంటకు కావాల్సింది ఏది అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయా అని చూసుకొని, దా దాన్నే వాళ్ళుగా ఊహించుకుని, బాగా సూపర్‌గా వండేసి కసి తీర్చేసుకుందామండి. అందుకనే నేను కూడా జంతికలు కూడా వండుతున్నానండి. నాకు కూడా 2 ఇన్ 1 చాయిస్ అండి. ఎవరో ఏదో అన్నారని ఆలోచించకుండా, కేజీలు కేజీలు జెండీ బాంబులు రాసుకోకుండా, శుభ్రంగా దీని మీద ప్రయోగిస్తే మా పిల్లలకి స్నాక్స్ అన్నా వండుకోవచ్చండి. నేనెలా వండుతానో మీరు కూడా చూసేయండి. ఒక కప్పు వరిపిండి తీసుకొని, అందులో వాము, కొంచెం నువ్వులు ఏసేసుకొనండి. తర్వాత ముందు కాచి చల్లారపెట్టుకున్న వాటర్ ఉప్పేసుకొని, కాచి చల్లారపెట్టుకున్న వాటర్ కూడా ఏసి కలిపేసుకోవాలండి. ముద్ద కింద కలిపేసుకున్న తర్వాత జంతికల పొడికి తీసుకుని అందులో ఉన్న పిండంతా కొంచెం వాటర్ జిమ్ముకుంటూ పిండి ముద్దను తీసుకుని జంతికల పొడిలో పెట్టేసుకోవాలండి. తర్వాత జంతికల్లా నొక్కుని ప్లేట్ మీద నొక్కున్నా పర్వాలేదు, డైరెక్ట్‌గా దాంట్లో నొక్కేసుకున్నా పర్వాలేదండి. చిన్న చిన్నగా నొక్కుని నూనెలో కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి. నన్ను ఎవరైనా ఏమన్నా అన్న వాళ్ళని కూడా ఇలా జంతికల్లా వేపేయాలనిపిస్తదండి. కాకపోతే మొహం అంటే కాలుతది గానీ, లోనున్న బుద్ధి మారదు కదండీ! జంతికలు వేగిపోయాక ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలండి. ఉత్తి వరిపిండే కదా, గట్టిగా ఉంటాయనుకుంటారు గానండి, కానీ బాగా గుల్లగా వస్తాయి. మనల్ని ఎవరో ఏదో అన్నారని ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటే మనకే మంచిదండి బాబు.